హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజస్ అండ్ మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఎగ్జామ్ డేట్స్ గురించి చెప్పబోతున్నాను. రిలేటెడ్ టు జేఈ కానీ లేదా ఎన్టీపీసీ కానీ అండ్ తర్వాత మనకి గ్రూప్ డికి సంబంధించి ఇంకా పారామెడికల్ అండ్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్. సో వీటికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి అన్నది ఈ వీడియోలో నేను చెప్తాను. అండ్ దాంతోపాటు ఏంటంటే ఎలక్షన్ ఎఫెక్ట్ దీని మీద పడుతుందా, ఒకవేళ ఉంటే ఎట్లా, ఎగ్జామ్ డేట్స్ ఏమవుతాయి, ఎగ్జామ్ అసలు జరుగుతుందా లేదా, కంప్లీట్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో మరి కిందకి ఆలస్యం పదండి స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అండ్ క్లాసెస్ని మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తుంటాను. మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే అక్కడ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నవి అక్కడ అవైలబుల్గా పెడతాను. డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. అండ్ లింక్స్ అన్నవి కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. సో ఇంకా మనం మెయిన్ మ్యాటర్ అంటే మనం ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అంటే టెంటేటివ్లీ షెడ్యూల్ అన్నది ఎట్లా ఉంటది అన్నది ఒకసారి మనం చూసుకున్నట్టయితే, ఫస్ట్ మనకి జనవరిలో జేఈకి సంబంధించి పడింది అనమాట. సో దీనికి సంబంధించి మనకి ఏంటంటే యాక్చువల్ గా ఏప్రిల్ మేలో మనకి ఎగ్జామ్ అన్నది ఉండాలి యాక్చువల్ గా వాళ్ళు ఇచ్చిన టెంటేటివ్ షెడ్యూల్ ప్రకారం. బట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎలక్షన్ అన్నది ఎప్పుడు జరుగుతుంది, మే 23 వరకు. అంటే చాలా ప్లేసెస్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట ఏప్రిల్ నుంచి మే వరకు మనకి ఎలక్షన్స్ అన్నవి జరుగుతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆ టైంలో పెడితే ఇప్పుడు దానివల్ల మనకి సెక్యూరిటీ దీనికి అరేంజ్ చేయాల్సి ఉంటుంది, ఎలక్షన్స్ దగ్గర అరేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలక్షన్స్లో చాలా ప్రాబ్లం అయిపోతుంది. అంటే మనం బస్సెస్ కానీ ఏదన్నా చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ టైంలో మనకి మ్యాక్సిమం ఎగ్జామ్ అన్నది జరగటానికి ఛాన్సెస్ అన్నవి ఉండవు. సో ఇక్కడ మనకి మే 23కి ఫైనల్ రిజల్ట్ అన్నది వస్తుంది. సో మే 23 వరకు ఎగ్జామ్ అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ అన్నది మోస్ట్లీ మే ఎండింగ్ ఆర్ తర్వాత జూన్లో అయితే ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి జేఈకి సంబంధించి మనకి చూసుకున్నట్టయితే జూన్లో ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళు మేలో పెడతామని చెప్పారు కానీ జూన్లో ఉండడానికి ఎక్కువ స్కోప్ ఉంది అనమాట. అండ్ ఇక్కడ మనం కన్ఫర్మ్గా చెప్పగలిగే ఛాన్సెస్ ఎక్కువ ఏంటంటే ఏప్రిల్లో అయితే ఖచ్చితంగా ఎగ్జామ్ అన్నది జరిగే ఛాన్సెస్ అన్నవి లేవు జేఈకి. సో మోస్ట్లీ మనకి ఏంటంటే జూన్లో మనకి ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇది జేఈకి సంబంధించి. అండ్ ఇది ఏంటంటే క్వాలిఫైయింగ్ నేచరే కదా. సో మీరు ఒకవేళ ఏఎల్పికి ప్రిపేర్ అయ్యి ఏఎల్పి కనుక CBT3 రాసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కువ ఫోకస్ CBT3 అన్నది ఈజీగా మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు. కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని రాయాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకుని ప్రిపేర్ అవ్వండి ఈ రెండింటిని. ఎందుకంటే ఈ ఏఎల్పి అన్నది కూడా మీకు మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు తర్వాత చూసుకుంటే మనకి ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీబీసీ అనమాట. సో ఈ ఎన్టీబీసీకి ఇప్పటికీ అయితే డేట్ అయితే ఉంది, ఇంకా 31 మార్చ్ వరకు అయితే మనకి ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు ఎవరైనా అప్లై చేయకుండా ఉంటే కంపల్సరీ అప్లై చేసుకుని, చాలా మంచి పోస్ట్స్ ఉంటాయి ఇందులో, మంచి ఛాన్సెస్ ఉంటాయి. సో రైల్వేస్లో జాబ్ అంటే ఆల్మోస్ట్ ఇక సెట్ అయిపోయినట్టు, ఎందుకంటే అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి అండ్ బాగుంటుంది కెరియర్ అన్నది రైల్వేస్లో. ఎవరైనా అప్లై చేయకపోతే డెఫినెట్గా అప్లై చేయండి. 31 వరకు అయితే టైం అయితే ఉంది. సో ఇక్కడ మనకి వాళ్ళు ఇచ్చిన టెంటేటివ్ డేట్ ఎగ్జామ్ అన్నది ఎప్పుడు ఉంటుందంటే జూన్ టు సెప్టెంబర్ మధ్యలో ఉంటుంది అని వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. బట్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఇది కండక్ట్ చేస్తుంది TCS. సో TCS కండక్ట్ చేస్తుంటే ఒకసారి కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. TCS TCS కండక్ట్ చేయడం వల్ల ఏమిటంటే TCSకి ఆల్రెడీ CGL అండ్ CHSL SSCకి సంబంధించి రెండు మళ్ళీ ఇంకా పెద్ద పోస్ట్కి సంబంధించిన ఎగ్జామ్స్ అన్నవి కూడా TCS కండక్ట్ చేస్తుంది. అవి కూడా జూన్ అండ్ తర్వాత జూలైలోనే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో SSCకి సంబంధించి ఒక మేజర్ ఇష్యూ అన్నది 2017 పోస్ట్ కేసు అన్నది నడుస్తుంది. సో 2018 ఎగ్జామ్ అయితే జరగలేదు, ఆ ఎగ్జామ్ ఇప్పుడు జరగబోతుంది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి SSC అనే ఒక పెద్ద ఎగ్జామ్, NTPC అనే ఒక పెద్ద ఎగ్జామ్, రెండు జూన్లో హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ TCS కండక్ట్ చేస్తే. ఇప్పుడు ఏంటంటే TCS కండక్ట్ చేసేటప్పుడు ల్యాబ్స్ అన్నవి ఖాళీ ఉండాలి ఈ రెండింటిని పెట్టాలంటే. సో ఒకటి ఖచ్చితంగా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ఒకేసారి జరిగే ఛాన్సెస్ ఉండకపోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో SSC చాలా రోజుల నుంచి జరగట్లేదు. సో మోస్ట్లీ ప్రయారిటీ SSCకి ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. SSC చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి. సో జూన్లో SSC జరగటానికి ఎక్కువ స్కోప్ ఉందన్నమాట. ఇప్పుడు మనకి దీనికంటే దానికే ఎక్కువ స్కోప్ ఉంటుంది. అండ్ తర్వాత హెవీ బర్డెన్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం జూన్ ఎండింగ్ కల్లా వరకు అట్లీస్ట్ మనకి జరగకపోవచ్చు. NTPC అన్నది జూన్ ఎండింగ్ తర్వాతే ఖచ్చితంగా జరగటానికి స్కోప్ ఉంది. సో మీరు ప్రిపేర్ అయినప్పుడు మాత్రం జూన్ అనుకునే ప్రిపేర్ అయిపోండి, లేదా అట్లీస్ట్ జూన్ 15th. సో అట్లా మీరు ఒక టార్గెట్ పెట్టుకుని ఆ టైంని మీరు ప్రాక్టీస్కి డివైడ్ చేసుకుని దాన్ని బట్టి మీరు స్ట్రాటజీ ప్లాన్ చేసుకుని చదువుకోండి.
ఎందుకంటే మీకు ఇంకా టైం ఉంది కదా అని నెగ్లెక్ట్ అయితే చేయకండి. అండ్ ఇక్కడ మనకి ఎన్టీపీసీ కనుక చూసుకున్నట్టయితే ఒక్క రోజు 2 రోజులు అయ్యేది కాదు, ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ షిఫ్ట్స్ లో ఎక్కువ మంది అప్లై చేశారు కాబట్టి చాలా ఎక్కువ షిఫ్ట్సే పడతాయి కాబట్టి బర్డెన్ అన్నది ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ అండ్ తర్వాత మనకి ఈ ఎన్టీపీసీ 3 టీసీఎస్ హ్యాండిల్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా జూన్ ఎండింగ్ వరకు జరగటానికి స్కోప్ లేదనమాట. అదొకటి మీరు క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పారామెడికల్ గురించి మాట్లాడుకుందాం. సో పారామెడికల్ గురించి మాట్లాడుకుంటే ఇంకా మనకి టైం అయితే ఉంది అప్లై చేయడానికి. సో 2 ఏప్రిల్ వరకు ఉంది. మీరు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే అప్లై చేయొచ్చు. అండ్ దాని మీద నేను వీడియో అన్నది చేశాను. సో కావాలనుకుంటే ఆ వీడియో కూడా చూడండి, పైన ఐ బటన్ లో మీకు వీడియో అన్నది కనిపిస్తుంది. అండ్ తర్వాత దీనికి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే వాళ్ళైతే మనకి జూన్ 1st వీక్ లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు. అండ్ ఇది పెద్ద ఎగ్జామ్ కాదు, 2-3 days లో అయిపోయేది. చాలా తక్కువ మంది రాస్తారు కాబట్టి ఇది ఒక పెద్ద ఎగ్జామ్ కాదు. అండ్ మోస్ట్లీ ఈ ఎగ్జామ్ అనేది ఆన్ టైం జరగటానికి స్కోప్ ఉందన్నమాట. సో జూన్ 1st వీక్ లో కానీ ఒకవేళ పోస్ట్ పోన్ అయితే 2nd వీక్ లో. సో మాక్సిమం ఛాన్సెస్ ఏంటంటే 2nd వీక్ లోపు మీకు ఈ ఎగ్జామ్ అనేది అయిపోతుంది. ఇది మనకి పారామెడికల్ గురించి చూసుకుంటే. అండ్ తర్వాత మనకి మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ సంబంధించి కేటగిరీకి సంబంధించి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సో దానికి సంబంధించి ఇంకా డేట్ అయితే ఉంది. సో దాన్ని కూడా మీరు అప్లై చేయాలనుకుంటే అప్లై చేయొచ్చు. సో 7th ఏప్రిల్ వరకు టైం ఉంది కాబట్టి మీరు అప్లై చేయాలనుకుంటే దానికి కూడా అప్లై చేయండి. అది కూడా మంచి ఛాన్సెస్ ఉంటాయి మీకు, ఎందుకంటే ఇవి చాలా తక్కువ మంది అప్లై చేస్తుంటారు. అండ్ తర్వాత దీనికి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే మనకి జూన్ టు జూలై అని చెప్పారు వాళ్ళైతే. అండ్ మోస్ట్లీ ఇది ఆన్ టైం జరుగుతుంది. ఇది కూడా జూన్ టు జూలై మధ్యలోనే ఉంటుంది. దీనికి సంబంధించి మనకి పెద్ద అప్డేట్ అయితే ఏం లేదు. అండ్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ గ్రూప్ డి కి సంబంధించి. సో గ్రూప్ డి కి సంబంధించి మనకి ఎగ్జామ్ అన్నది ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నారు. సో గ్రూప్ డి కి సంబంధించి ఫస్ట్ మనకి 12th ఏప్రిల్ వరకు టైం ఉంది. మీరు కావాలనుకుంటే అప్లై చేయాలనుకుంటే అప్లై చేయొచ్చు. దాని గురించి కూడా నేను కంప్లీట్ చాలా వీడియోస్ అన్నవి చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మీరు గ్రూప్ డి కి సంబంధించి అప్లై చేసుకున్నాక ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అంటే మోస్ట్లీ మనకి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో ఉంటుంది అని వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అండ్ మోస్ట్లీ మనకు వస్తున్న సోర్సెస్ నుంచి అక్టోబర్ లో ఉండడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. బట్ ఇదేంటంటే కన్ఫర్మ్ కాదు. సో ఇది మనకి ఏంటంటే కన్ఫర్మ్ కాదు. మనకి గ్రూప్ డి అన్నది మోస్ట్లీ అక్టోబర్ లో అయితే ఉండొచ్చు. బట్ మీరు సెప్టెంబర్ అనుకునే ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం. ఓకేనా, ఇది నా బెస్ట్ సజెషన్. ఎందుకంటే ప్రిపరేషన్ అనేది తక్కువ టైంలో కనుక మీరు ప్రిపేర్ అయిపోతే నెక్స్ట్ మీకు ఒకవేళ ఎక్స్ట్రా టైం ఉన్నా కూడా మీరు కావాలంటే రివైజ్ అన్నది చేసుకుని మంచిగా స్కోప్ అనేది ఎక్కువ పెంచుకోవచ్చు. మీ స్కోరింగ్ ఛాన్సెస్ అన్నవి ఎక్కువ పెంచుకుని జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ తెచ్చుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో కంపల్సరీ మీరు తక్కువ డేట్ లోనే ప్రిపేర్ అయ్యి రివిజన్ కి అట్లీస్ట్ ఒక 1 month అన్నా పెట్టుకోండి. అండ్ దీనికి సంబంధించి నేను వీడియోస్ అన్నవి స్టార్ట్ చేశాను, క్లాసెస్ అన్నవి ఫిజిక్స్ క్లాస్ అన్నది చేశాను. అండ్ తర్వాత హిస్టరీ కూడా స్టార్ట్ చేశాను. బట్ ఏంటంటే పెద్ద వ్యూస్ అయితే రావట్లేదు. సో ఇలాంటి వాటికి నేను వ్యూస్ వస్తేనే కదా ఎక్కువ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. ఎక్కువ మంది చూస్తేనే నేను చేయటంలో అర్థం ఉంటుంది కాబట్టి నాకు మోటివేషన్ ఉంటుంది. సో నేను ఆ లింక్ అన్నది కానీ కింద డిస్క్రిప్షన్ లో కానీ లేదా పైన ఐ బటన్ లో కానీ పెడతాను. మీరు ఒకసారి చూడండి ఫస్ట్ వీడియో ఫిజిక్స్ సంబంధించి. మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఎక్కువ లైక్స్ కనుక వ్యూస్ కనుక వస్తే నేను ఇంకా కంటిన్యూ అన్నది చేస్తాను. ఫిజిక్స్ క్లాసెసే కాదు, వాట్ ఎవర్ మొత్తం మనకి సిలబస్ లో ఉన్నవి మనం రెగ్యులర్ గా ప్రొవైడ్ చేద్దాం. బట్ ఏంటంటే ఎక్కువ వ్యూస్ అన్నవి లేదా లైక్స్ అన్నవి ఉంటేనే మనం ఇలాంటివి చేయగలుగుతాం. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు మోస్ట్లీ ఉండొచ్చు అన్న దాని గురించి నేను మీకు ఈ వీడియో చెప్పాను కదా. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా వీటికి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. దాని తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఎందుకంటే అక్కడ నేను పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్ గా పెడతాను, డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.